అనామిక కంపెనీకి కావ్య డిజైన్లు వేసిందని తెలిసి విడాకుల పత్రాలు ఇంటికి పంపిన రాజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. ఇంతకు ఏం జరిగింది? అసలు అనామిక కంపెనీకి కావ్య డిజైన్లు వేసిందన్న విషయం రాజ్ ఎలా తెలుసుకున్నాడు? మరి విడాకుల పత్రాలు పంపిస్తే రాజ్కి దిమ్మ తిరిగే షాక్ కావ్య ఏమిచ్చింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కావ్య డిజైన్స్ ఇవ్వడంతో వాళ్ళకు చాలా బాగా నచ్చుతాయి. కావ్యను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ కావ్యలో చాలా టాలెంట్ ఉంది అని చెప్పి ఇంకా సామంత్ అనేసరికి కావ్య గురించి నాకు తెలుసు కదా, అందుకనే కావ్యను ప్రిఫరెన్స్ చేశాను. పైగా ఇప్పుడు కావ్య మనకు డిజైన్లు ఇస్తుంది కాబట్టి రాజ్ కంపెనీకి కావ్య డిజైన్లు ఇవ్వదు. కాబట్టి మన కంపెనీయే నెంబర్ 1 పొజిషన్లో నిలబడుతుంది. రాజ్కి మనమే గట్టి పోటీ ఇస్తున్నాము. సారీ మనం కాదు, వాళ్ళ ఆవిడే గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పి ఇంకా అనామిక ఇటు సామంత్ ఇద్దరు కూడా మాట్లాడుకుని నవ్వుకుంటారు. సరే ఆలస్యం అయిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించాలి అని వెంటనే సురేష్ ఈ డిజైన్లు వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించేసే అనగానే సరే సార్ అని చెప్పి డిజైన్లు కాస్త పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఎక్స్పోకైతే రాజు నానా తంటాలు పడి తలకిందులుగా తపస్సు చేసి మరీ ఏయో డిజైన్లు వేస్తారు. ఆ డిజైన్లే రాజు వేసిన డిజైన్లు కదా, రాజు కళ్ళకు బాగానే నచ్చుతాయి. ఆ డిజైన్లు కాస్త మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించేసరికి ఏంటి రాజ్ సార్ ఎలాంటి డిజైన్లు పంపించారు, సర్లే రాజ్ సార్ ఏం చెప్పినా చెయ్యాలి కదా అని చెప్పి ఇంకా డిజైన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి ఇంకా ప్రోడక్ట్ కూడా వచ్చేస్తుంది. ఆర్నమెంట్ కూడా వచ్చేసేసరికి ఆర్నమెంట్ గట్రా ఎక్స్పోకి పంపించేసి ఇంకా ఫొటోస్ అవి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఎక్స్పో దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కావ్యం చూసి ఇంకా రుద్రాని ఎక్కడ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తుందో, వాళ్ళిద్దరూ ఎక్కడ ఒకటైపోతారా అన్న కంగారులో ఏంటి అస్తమాను రాజ్కి ఎలా ఎదురుపడితే రాజు మనసు మారి నిన్ను భారీగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకువెళ్తాడనుకున్నావా అని చెప్పనగానే నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నా కానీ మీరు తీసుకువెళ్ళనివ్వరు కదా, మీ కాపురం ఎలాగా చెడగొట్టుకుని పుట్టింటికి వచ్చేశారు. ఆ ఇంట్లో కూడా ఎవరు కాపురాలు చేసుకోకుండా ఎవరికి మనశ్శాంతి లేకుండా ఉండాలనే కదా మీ తాపత్రయం. మిమ్మల్ని కాదని ఎవరు తీసుకువెళ్ళరు కదా, మీకు అదే కదా కావాల్సింది అని చెప్పనేసరికి ఏ కావ్య అని చెప్పాను కానీ ఏ నిజం కాదా, ఆ విషయం నిజం కాదా చెప్పండి, మీ గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. కావాలనే కదా నా భర్తను రెచ్చగొట్టి మరీ నన్ను పుట్టింటికి వెళ్ళిపోయేటట్టు చేశారు. దీనికి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. మీరు చేసినవన్నీ కూడా నేను తెలిసేటట్టే చేస్తాను అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈలోపు వీళ్ళిద్దరూ అనామిక ఇటు సామంత్ ఇద్దరు కూడా రాజ్కి ఎదురుపడి ఇక మీదట మీరు నాకు పోటీ ఇచ్చేవారు, ఇక ఇప్పటి నుంచి నేను మీకు పోటీ ఇస్తాను. బయటపై ఈ ఎక్స్పోలో నెంబర్ 1 స్థానంలో నిలిచేది ఎవరో తెలుసా, నేనే అని చెప్పి ఇంకా సామంత్ అనేసరికి ఏంటి పగటి కళలు కంటున్నావా అని చెప్పనగానే పగటి కళలు కాదు, కళలు కంటున్నాను, కానీ అవి నెరవేరుతాయి. చూస్తూ ఉండు, ఎక్స్పోలో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీయే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో నిలిచే మీరు ఈసారి నెంబర్ 2కి వస్తారో లేక పాతాళానికే పడిపోతారో తెలియదు అని చెప్పి వాళ్ళిద్దరూ వార్నింగ్ ఇచ్చుకుంటుంటే కావ్య అయితే చూస్తుంది. కావ్య చూసి అనామిక అపోనెంట్ కంపెనీతో కలిసిందనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడ అందరూ కూడా వచ్చి ఛాంబర్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఒక్కొక్కరి డిజైన్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా రాజు జ్యువెలరీ డిస్ప్లే అవుతుంది. ఇంకా తర్వాత అంటే ఇంతకుముందు ఏ స్థానాలు ఉన్నారో ఆ రకంగా డిస్ప్లే అవుతాయి. నెంబర్ 2 స్థానంలో ఉన్న సామంత్ కంపెనీ డిజైన్స్ డిస్ప్లే అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏంటివి, ఇవి నేను వేసిన డిజైన్లా ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉండగానే సురేష్కి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి సార్, నన్ను మోసం చేసి కావాలనే మీరు కంపెనీలో నన్ను తీసుకున్నారు కదా, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈ డిజైన్లు ఎందుకు వెళ్ళాయి అని చెప్పాను. కానీ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీయే మేడం మిమ్మల్ని జాబ్లో పెట్టుకుంది, కేవలం ఇప్పుడు నేను ఉన్నది సిస్టర్ కంపెనీ, అదే మెయిన్ బ్రాంచ్, మీరు వేసిన డిజైన్లు కూడా వాళ్ళకే
అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. నేను తెలియకుండానే ఎంత పెద్ద పొరపాటు చేశాను, నా కుటుంబాన్ని నేనే తక్కువ చేసుకున్నాను, నా కంపెనీ ఓడిపోవడానికి కారణం నేనే అవుతున్నాను అని చెప్పి కావ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఏమి చేయగలను నేను అని చెప్పి కావ్య బాధపడుతూ ఉండగానే ఇంకా రాజ్ అయితే అలా కావ్యం చూస్తూ ఉంటాడు. అసలు కావ్య ఇక్కడికి ఎందుకు వచ్చింది, నా ఓటమిని నేను ఓడిపోతే చూడడానికి వచ్చిందా, గెలిస్తే నా వల్లే గెలిచారు అని చెప్పుకోవడానికి వచ్చిందా, అసలు ఈ కళావతి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ఫైనల్గా ఎక్స్పో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే ఇంకెవరు, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడు నెంబర్ 2 స్థానంలో ఉండే కంపెనీ ఈసారి మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ని ఇవ్వడంతో నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. నెంబర్ 2 స్థానంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిలిచింది అని చెప్పనేసరికి ఇంకా అనామిక అయితే చాలా సంతోషంగా సామంత్ని అక్కడే హత్తుకుంటుంది. ఇంకా కావ్య దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ కావ్య, నువ్వే కదా డిజైన్లు వేసి మా కంపెనీని నెంబర్ 1 స్థానంలో ఉండేటట్టు చేసావు అని చెప్పాను. కానీ చాలా మోసం చేసావు అనామిక, మోసం చేసి కావాలని నన్ను కంపెనీలో డిజైనర్గా తీసుకొని నా చెవేలతో నాకన్నే పొడిచేటట్టుగా నా భర్త కంపెనీ ఓడిపోయేటట్టుగా చేశారు కదా, చాలా పెద్ద మోసమే చేశావు అంటూ ఇంకా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటలు కాస్త రుద్రాని విని వెంటనే రాజ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. రాజ్, కావ్య అనామిక కంపెనీలోకి డిజైన్లు వేసింది కావ్యనే, కావాలంటే వచ్చి చూడు అనగానే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ కావ్య అని చెప్పనేసరికి థ్యాంక్స్ ఏంటి, మోసం చేసి నా చేత డిజైన్లు వేయించుకున్నావు, ఈ గెలుపు చిరకాలం నీకు ఉండదు, ఇప్పుడే ఈ క్షణమే నేను జాబ్ మాని వెళ్ళిపోతున్నాను అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం, అనామిక నవ్వుతూ మాట్లాడడం, అక్కడ డిజైన్లు కావ్య వేయడం అనేది వరకే విని ఇంకా చాలా కోపంగా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తూనే ఇంకా వెంటనే లాయర్కి ఫోన్ చేస్తాడు. వెంటనే కావ్యకు నాకు విడాకుల నోటీస్ టైప్ చేయండి అని చెప్పనేసరికి రాజ్ అని చెప్పనేసరికి చెప్పింది చెయ్యండి అని చెప్పాను. కానీ సరే సార్ అని చెప్పి ఇంకా విడాకులు చేయడంతోనే విడాకుల కాగితాలు రావడంతో సంతకం పెట్టేసి వెంటనే కావ్యకు నోటీస్ పంపించేస్తాడు. కావ్య అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, విడాకులు పంపించడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే వెంటనే ఆ విడాకులు తీసుకుని రాజ్ కంపెనీకి వెళ్తుంది. నాకు విడాకులు మీరు ఎందుకు ఇస్తారు, నేను ఏం తప్పు చేశానని ఇస్తారా అనగానే నా అపోనెంట్ కంపెనీలో జాయిన్ అయ్యి మన కంపెనీ ఓడిపోయేలా చేసి అపోనెంట్ కంపెనీ గెలిచేలా చేశావు అని చెప్పాను. కానీ నాకు ఇందులో 10 సంవత్సరాల హక్కు ఉంది, డిజైనర్గా నేను ఇందులోనే జాబ్ చేస్తాను, మీరు నన్ను అడ్డుకోగలరా అని చెప్పనేసరికి నువ్వెలా డిజైన్ చేస్తావు అని చెప్పాను. కానీ నేను విడాకులు ఇచ్చి మీ జీవితంలోంచి నేను వెళ్ళిపోవచ్చు, కానీ కంపెనీలో 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను ఈ కంపెనీలో జాబ్ చేయడానికి ఎప్పుడైనా ఏ క్షణమైనా రావడానికి నాకు హక్కు అధికారం ఉంది, కావాలంటే అగ్రిమెంట్ పేపర్స్ చూసుకోండి అని చెప్పనేసరికి అగ్రిమెంట్ పేపర్స్ చూస్తాడు. 10 సంవత్సరాల అగ్రిమెంట్ రాసినట్టు ఉండేసరికి ఇంకా రాజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా సైలెంట్ అయిపోతాడు. మేడం మీరు కొంచెం ముందొచ్చుంటే అని చెప్పాను. కానీ నాకు తెలియలేదు శృతి, నిజంగానే అనామిక ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక మీదట నా భర్తకు నేనే తోడుగా ఉండి పోయిన నెంబర్ 1 స్థానాన్ని మళ్ళీ దక్కించుకునే వరకు కూడా నేను అస్సలు ఊరుకోను, అనామికని ఎప్పటికప్పుడు దెబ్బ కొడుతూనే ఉంటాను అని చెప్పి ఇంకా కావ్య అయితే అనేసరికి మీరు ఇక్కడే రాజ్ సార్ దగ్గరే ఉండాలి మేడం, రాజ్ సార్కి మీ సపోర్ట్ చాలా అవసరం, సార్ ఇప్పుడు ఏదో కోపంలో మిమ్మల్ని ఒక మాట అనొచ్చు, కానీ దాన్ని మనసులో పెట్టుకొని మీరు కంపెనీ విషయంలో మాత్రం సార్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కావద్దు మేడం, సార్ కోపంగా ఉన్నప్పుడు కోపంగా ఉంటారు, తర్వాత ప్రేమ చూపించినప్పుడు చాలా ప్రేమ చూపిస్తారు మేడం, మా విషయంలో కూడా మేము చాలాసార్లు అలాగే అనుకుంటాం, సార్ కోపంగా ఉన్నారని ఎవరూ కూడా విసిగిపోవద్దు, సారు అందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారని ఎవరికి వాళ్ళకి చెప్తూ ఉంటాను మేడం అని చెప్పనేసరికి మంచి పని చేసావు శృతి, ఇక మీదట సార్కి మనం ఇలాగే తోడుండాలి అని చెప్పాను. కానీ అవును మేడం, సార్కి ఇలాగే తోడుండి మనం సార్కి సపోర్ట్ చేయాలి మేడం అని చెప్పనేసరికి మరి ఇప్పుడు
నెక్స్ట్ ఏముందని చెప్పనేసరికి వేరే ఉన్నాయి మేడం, వాటికి డిజైన్స్ అవి కావాలి, ఆర్డర్స్ కూడా ఉన్నాయి అని చెప్పనేసరికి ఒక్కసారి మీరు ఆ క్లయింట్స్తో మాట్లాడితే బాగుంటుందేమో మేడం, అందరూ కూడా రాహుల్ వల్ల వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి సరే మీటింగ్ ఏర్పాటు చెయ్యను కానీ మరి సారు అని చెప్పనేసరికి నేను మాట్లాడతాను, నువ్వు మీటింగ్ ఏర్పాటు చెయ్యని చెప్పనేసరికి సరే మేడం అని ఇంకా శృతి అయితే మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎవరిని అడిగి మీటింగ్ ఏర్పాటు చేసావంటూ ఇంకా రాజు నిలదీసేసరికి కావ్య మేడం అని చెప్పాను కానీ కావ్య మేడంకి ఏమి హక్కు అధికారం ఉంది అని చెప్పనేసరికి నేను ఈ కంపెనీలో 10 ఇయర్స్ అంటే మినిమంగా చైర్మన్ తర్వాత చైర్మన్ అంత హక్కులో ఉన్నదాన్ని, అందుకే క్లయింట్స్ తిరిగి వెళ్ళిపోయారన్న విషయం తెలిసి క్లయింట్స్తో మాట్లాడడానికే మీటింగ్ ఏర్పాటు చేశాను అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు, నేను మాట్లాడతాను కదా అని చెప్పి కావ్య అయితే లోపల క్లయింట్స్ దగ్గరికి వెళ్తుంది. అందరూ క్షమించాలి, కొన్ని రోజులు విరామం తర్వాత మీ ముందుకు వచ్చాను అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పండి మేడం అనగానే మీరు మా కంపెనీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అనగానే గౌరవ మర్యాదలకు లోటు ఉంటే ఎక్కడైనా ఎలా చేస్తాం మేడం అని చెప్పనేసరికి అది మా కంపెనీ మీద కక్ష కొలిది రాహుల్ వాళ్ళు చేశారు, ఇప్పుడు నా భర్త ఎండీగా ఉన్నారు, ఇక మీదట మీకు ఎలాంటి అవమానాలు చీత్కారాలు జరగవు, ఇంతకు ముందు మీరు మా కంపెనీతో కలిసి ఎలా అయితే వర్క్ చేశారో ఇప్పుడు కూడా అలాగే వర్క్ చేయొచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి మేము లేదు మేడం, మేము సామంత్ వాళ్ళ కంపెనీతో టైఅప్ అయ్యామని చెప్పనేసరికి మీ ఇష్టం, మీ క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలి అంటే మీకు నచ్చిన చోటుకి వెళ్ళండి, కానీ మేము కొత్త వాళ్ళని తీసుకున్న తర్వాత పొరపాటున మీరు మా దగ్గరికి వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదులుకొని మిమ్మల్ని మళ్ళీ జాయిన్ చేసుకునే ప్రసక్తి ఉండదు, మీరు ఇప్పటి వరకు నమ్మిన కంపెనీని వదిలేసి కొత్త కంపెనీని నమ్మితే కొత్త దారుల వెంట నడకలు మొదలుపెట్టినట్టే, తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని సరే మేడం మనం అదే కంటిన్యూ అవుదాం, వాళ్ళతోనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పనేసరికి ఇంకా వెంటనే శృతి వాళ్ళందరికీ అగ్రిమెంట్స్ రెడీ చేస్తుంది, అందరూ కూడా సిగ్నేచర్ చేసి మళ్ళీ చేస్తారు. మరి కావ్య రాజ్కి దగ్గర అవుతుందా, కావ్య మీద రాజ్కి ప్రేమ పెరిగి కోపం తగ్గుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.